ఇరాన్తో యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తున్న డ్రోన్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యుద్ధ విమానాల కోసం రాబోయే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ కోరింది. డ్రోన్లు, వాటికి సంబంధించిన సాంకేతికతపై వ్యయాన్ని 3 రెట్లు పెంచి $74 బిలియన్ పైగా కేటాయించాలని ప్రతిపాదనలు పంపింది. ఇందులో సైనిక డ్రోన్ల కోసం $54 బిలియన్, శత్రు డ్రోన్లను కూల్చివేసే కౌంటర్ డ్రోన్ వ్యవస్థల కోసం $21 బిలియన్ కేటాయించాలని కోరింది. క్షిపణి ఇంటర్సెప్టర్లు సహా ఇతర కీలక మందుగుండు సామాగ్రి కోసం $30 బిలియన్ పైగా కేటాయింపులు ఉండాలని ప్రతిపాదించింది. త్రివిధ దళాల్లో మరో 44,500 మందిని నియమించాల్సి ఉందని తెలిపింది. మధ్యప్రాచ్యంలో ఘర్షణలకు ముందే ఈ వ్యయ ప్రణాళికను రూపొందించినట్లు అమెరికా సైనికాధికారులు తెలిపారు. 2027 బడ్జెట్లో రక్షణ వ్యయాన్ని $1.5 ట్రిలియన్ పెంచాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యోచిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రోన్లు, సంబంధిత సాంకేతికతపై వ్యయాన్ని భారీగా పెంచాలని పెంటగాన్ ప్రతిపాదనలు పంపింది.